తిరుపతి నగరానికి బాంబు బెదిరింపులు రావటం కలకలం రేపింది. తమిళనాడు పోలీసులకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్ లో తిరుపతి పేరు ప్రస్తావన రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలు చోట్ల బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ధనలక్ష్మి, అంటే మొత్తంగా తిరుపతి నగరానికి ఒక్కసారిగా బాంబు బెదిరింపు వచ్చింది. నిజానికి గడిచిన 2-3 నెలలుగా ఇదే తరహాలో 3-4 సార్లు కూడా బాంబు బెదిరింపు రావడం జరిగింది. అప్పుడు పలు హోటల్స్కి, నగరంలోని ప్రముఖ హోటల్స్కి అంతా కూడా వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చిన బెదిరింపు మాత్రం కాస్త భిన్నంగానే ఉంది. నిజానికి ఇది తిరుపతి పోలీసులకైతే రాలేదు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా ఎస్పీకి ఈ మెయిల్ రావడం జరిగింది. అందులో ప్రధానంగా అంటే మనకు చూసాం నిన్న రాత్రి సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట ప్రాంతంలో నేరుగా ఈ మెయిల్ వచ్చింది. ఈ మెయిల్ సారాంశం ఏంటంటే, ఈ తమిళనాడు ఇదివరకు నిన్న స్వయంగా తమిళనాడు సీఎం స్టాలిన్కు, అట్లాగే తమిళనాడు గవర్నర్ రవి గారి బంగ్లాకు, అట్లాగే నటి త్రిషాకు, వీరికంతా కూడా ఒకే మెయిల్ రావడం జరిగింది. అంటే ఆ బంగ్లాలు, వాళ్ళున్న నివాసాలు పేల్చివేస్తాం, గవర్నర్ బంగ్లా పేల్చివేస్తాం, త్రిషా ఇంటిని పేల్చివేస్తాం అంటూ మెయిల్స్ రావడం జరిగింది. అట్లాంటి ఒక మెయిల్స్ వచ్చిన కాసేపటికే నేరుగా తిరువల్లూరు ఎస్పీ కార్యాలయానికి మరొక మెయిల్ రావడం జరిగింది. ఈ సారాంశంలోనే తిరుపతి ప్రస్తావన ఉంది. అంటే అక్కడ అనేక చోట్ల బాంబు దాడులు చేసిన తర్వాత అతి త్వరలో, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే వెరీ సూన్ తిరుపతిలో కూడా తాము ఇట్లాంటి ఒక బాంబు పేలుడు జరపబోతున్నాము, వీలైనంత త్వరగా భక్తులను ఎవాక్యుయేట్ చేయండి, అంటే సురక్షిత ప్రాంతాలకు తరలించండి అంటూ కూడా ఆ మెయిల్లో ఒక వాక్యాన్ని కూడా ప్రస్తావించున్నారు. ఈ మెయిల్ ప్రధానంగా ఎల్టీటీఈ అట్లాగే పాక్ ఐఎస్ఐ సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మేరకే ఇట్లాంటి ఒక బాంబు పేలుడు జరపబోతున్నాము, భక్తులంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించండి అని సారాంశం అనే అర్థం వచ్చే విధంగా ఆ మెయిల్లో అంశాలున్న ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తమిళనాడు పోలీసుల నుంచి ఏపీ పోలీసులకు ఈ కీలక సమాచారం అందింది. మొత్తం తిరుపతి పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ధనలక్ష్మి, ప్రస్తుతం తిరుపతిలో ఎక్కడెక్కడ ఈ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు అనేవి నిర్వహిస్తున్నారు? నిజానికి ఆ లేఖలో తాము నగరంలో పలానా చోట్ల బాంబు పేలుస్తామని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కేవలం మొత్తం తిరుపతిలో పేలుస్తున్నాము, తిరుపతిలో పేలుడు జరగబోతున్నాము అని చెప్పడం జరిగింది. అయితే పోలీస్ శాఖ మాత్రం ఒక్కసారిగా అప్రమత్తమైంది. తిరుమల కొండపైన సాధారణ తనిఖీలతో పాటు తిరుపతి నగరంలోని యాత్రికులు ఎక్కువగా ఉండే విష్ణు నివాసం, అతిథి గృహం, శ్రీనివాసం యాత్రికుల సముదాయం, అట్లాగే బస్టాండు, రైల్వే స్టేషను, తిరుపతిలో ఉన్న తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అట్లాగే గోవిందరాజస్వామి ఆలయం తదితర ప్రముఖ ప్రాంతాలు, అట్లాగే ఎక్కువ జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం పోలీసు జాగిలాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పోలీస్ శాఖ దీన్ని కొంచెం రహస్యంగా ఉంచింది. అయితే ఎట్టకేలకు మెయిల్ కూడా బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా తనిఖీలు, ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో ఎక్కడా కూడా ఎట్లాంటి ప్రమాదం ఉన్నట్టుగా కానీ, ఎట్లాంటి ఆధారాలు కానీ, బాంబు ఉన్నట్టు కానీ ఎక్కడ కూడా మనకు ఎలాంటి సమాచారం లేదని కొద్దిసేపటి క్రితమే పోలీసు ఉన్నతాధికారులు కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ తనిఖీలు నిరంతరంగా ఉంటాయి, ఇకపై కూడా ఉంటాయని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఫేక్ కాల్సా లేక ఏదైనా ఆకతాయిల పని అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. ఒక వ్యక్తి పేరిట అయితే రావడం జరిగింది. తమిళనాడు పోలీసులు అయితే ఏదైతే అక్కడ సీఎంకి, నటి త్రిషాకి సంబంధించి బెదిరింపులకు పాల్పడినారో ఫోన్ కాల్స్ వచ్చాయి. అక్కడ ఒక గణేష్ అని ఒక వ్యక్తిని అక్కడ పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇవాళ తిరుపతి పేరు ప్రస్తావన వచ్చిన ఈ మెయిల్లో మాత్రం ఒక వ్యక్తి పేరు మాత్రం ఉంది. పోలీసులు ఒక తమిళనాడు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అయితే దీని వెనక కూడా ఇది అసలు దాని వాస్తవం ఏంటి, ఆ మెయిల్ నిజంగా ఎవరన్నా ఉద్దేశపూర్వకం చేశారా, ఆకతాయిగా చేశారా, లేదా ఇంకేదైనా దాని వెనక నిజంగానే కుట్ర ఉందా అనే కోణంలో అయితే అటు తమిళనాడు ఇటు ఏపీ పోలీసులు సంయుక్తంగా అయితే చర్చిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నగరంలో అయితే పలు చోట్ల సాధారణ తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ధనలక్ష్మి, అయితే మురళి, గత కొన్ని రోజుల నుండి ఇలాంటి ఫేక్ మెయిల్స్ అనేవి మనం చూస్తున్నాము, ప్రముఖులకి వస్తూ ఉన్నాయి, అలాగే విమానాశ్రయాలకు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇట్లాంటివి వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. సో ఇటువంటి నేపథ్యంలో ప్రతిసారి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టడం, అక్కడ ఏం లేదని ఇది ఫేక్ మెయిల్గా గుర్తించడం, ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలనుకుంటోంది ఇటువంటి వాటిపై?
మీరు అన్నట్లుగా ఒక తమిళనాడు విషయాన్ని తీసుకుంటే మొన్నటి ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఏకంగా సీఎం స్టాలిన్కు ఇదే తరహాలో బాంబు బెదిరింపు రావడం జరిగింది. అప్పుడు కూడా వాటిని క్షుణ్ణంగా సీఎం బంగ్లా అట్లాగే సచివాలయం అంతా కూడా తనిఖీ చేశారు. ఎక్కడ కూడా బాంబు లేదని తేల్చారు. ఇక తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో ఉన్న ప్రముఖ హోటల్ అన్నిటికీ కూడా గడిచిన నెల కాలంగా అనేక మార్లు దాదాపు 5-6 సార్లు ప్రతిరోజు రాత్రి వేళ ఒక మెయిల్ వస్తుంది, మీ హోటల్ పేల్చేస్తామని వస్తుంది, మీ హోటల్లో బాంబులు పెట్టున్నామని వస్తుంది, అక్కడ బస చేస్తున్న వాళ్ళంతా కూడా ఎవాక్యుయేట్ చేయండి అని ఆ మెయిల్ సారాంశం. దీనిపైన పోలీస్ శాఖ కూడా చాలా వరకు కొంత సీరియస్గా తీసుకుంది. ఆ తర్వాత స్వయంగా ఎస్పీలు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అవంతా కూడా ఉత్తుత్తి కాల్సే అని తేల్చడం కూడా జరిగింది. కానీ అలాగని ప్రతి కాల్స్ను అలా తీసుకునేందుకు అవకాశం లేదు. ప్రతి ఫోన్ కాల్, అది ఒక్కసారి ఫోన్ వచ్చినా మెయిల్ వచ్చినా పోలీస్ శాఖ మాత్రం అప్రమత్తంగా ఉంది. తిరుపతి లాంటి మోస్ట్ సెన్సిటివ్ ప్లేస్ విషయంలో పోలీస్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఒక ఫోన్ వచ్చినా మెయిల్ వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం నగరం అంతా కూడా అక్కడక్కడ కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇదివరకు లాగే ఇది కూడా ఒక ఫేక్ కాల్సా లేక దీని వెనక ఏదన్నా ఉందా, ఎందుకైనా మంచిది ఉద్దేశంతో క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతున్నారు. మొన్ననే మనం బ్రహ్మోత్సవాలు కూడా పూర్తి చేసుకున్నాం. అంటే ఆ లేఖలో చాలా స్పష్టంగా భక్తులని సురక్షిత ప్రాంతాలకు ఎవాక్యుయేట్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే వర్డ్ కూడా వాడడం జరిగింది. కాబట్టి కొంత సీరియస్గానే తీసుకున్నారు. పోలీస్ శాఖ అయితే మొత్తం బాంబు డిస్పోజల్ స్క్వాడ్, బీడీ స్క్వాడ్ అంటాం, మీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కూడా పూర్తిగా రంగంలోకి దిగింది. ఇక పోలీస్ డాగ్స్, మనకు తెలుసు స్నిఫర్ డాగ్స్ అంతా కూడా రంగంలోకి దిగింది. జనాలు యాత్రికులు కలిసే చోట జనసామర్థ్యం ఎక్కువగా ఉన్న అనేక ప్రాంతాల ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ధనలక్ష్మి. థ్యాంక్ యూ మురళి.